నేను అనేది స్వానుభవం అయినప్పుడు రమగారు చెప్పండి గురుగారు. నేను అనేది స్వానుభవం అయినప్పుడు నేను రమగా ఉన్నాను అనేది కూడా స్వానుభవం లెక్కకు వస్తుందా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత వచ్చిన అనుభవాన్ని లెక్కకు వస్తుంది? కార్యం ఒక పనిముట్టుగా కదా గురువు గారు. రమ ఒక పనిముట్టుగా ఎవరికి నేనుకి పనిముట్టు ఏం చెప్పడం లేదే. నేను చెప్పదు గురుగారు. ఒక మీతోనే మాట్లాడాలి నేనుగానే ఉంటూ మరి రమే మాట్లాడాలిగా. నేను మాట్లాడుతుందంటారా, రమ మాట్లాడుతుందంటారా? నేనేనండి రమ ద్వారా. నేనే కదా గురుగారు. రమ మైకు కదా. అప్పుడు రమ అనేది వ్యవహారం కొరకు మాత్రమే ఉండాలి. స్వానుభవంగా నేనుగా ఉంటే సరిపోతుంది కదా. అదే ముఖ్యం. అంటే వ్యవహారం కొరకు మాత్రమే రమ. ఎందుకంటే మనుముట్టు అంటున్నారు కాబట్టి నేను కంటే మీకే. అవును గురుగారు. మీరు ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారో ఆ మీకు అని. మెలకువరాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ మీకు మేల్కొన్న తర్వాత వచ్చిన రమ మీకు ఉపకరణమని గుర్తించి ఉండుట. ఉపకరణం ఎప్పుడు అవసరం ఉంటుంది? ఇప్పుడు మీ పట్టుగారు ఉందనుకోండి, ఎప్పుడు అవసరం ఉంటుంది? కిచెన్ లోకి వెళ్ళి ఏదైనా గిన్నె అవసరమైనప్పుడు పట్టుగారితో పని ఉంటుంది. కానీ ఎప్పుడు పట్టుగారు ఎప్పుడు చేతితో తిరుగుతారు? ఎటు మీరు తిరగరు. పట్టుగారము ఉంది కానీ ఉపయోగించరు. ఎప్పుడు ఉపయోగిస్తారంటే అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. అట్లాగా రమ అవసరమైనప్పుడు ఉపయోగించేలా ఉండాలండి పట్టుకారులాగా. అప్పుడు అది మీకు ఉపకరణ అవుతుంది. మీరు స్వానుభవంగా ఉన్నవారు లెక్క వస్తారు. మరి అంటే ఇంకా తెలియబడినట్టే. ఇంకా ఏంటి ఆ మాయ లేదా అజ్ఞానం అది కొంచెం ఇంకా ఉన్నట్టు. అవన్నీ మాట్లాడుతున్నారంటే పట్టకారి మాటలు లెక్క వచ్చేస్తున్నాయి కదా. వచ్చేస్తుంది గురువు గారు. పట్టకారికి మాటల్లో అసలు రాధిక మరి ప్రశ్న. పట్టకారికి మాటల్లో. ఎందుకంటే పట్టకారు వాడికి పనిముట్టు. వాడు మాట్లాడాలనుకుంటే మాత్రమే పట్టగారికి మాట వస్తుంది. అవునండి. అంతేనా? అవునండి. వాడు ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు? వ్యవహారం మీకు కిచెన్ లో మీ పట్టగారు ఎప్పుడు ఉపయోగిస్తారు? మీకు పని ఉంటే కదా. పని లేకపోతే మీరు పట్టగారు ఎందుకు ఉపయోగిస్తారు? కిచెన్ లోకి వెళ్ళి ఏ వంటన్నా చేసుకున్నప్పుడు అది వేడిగా ఉంది కాబట్టి దించాలి కాబట్టి పట్టగారు అవసరం వచ్చింది. అప్పుడు దాకా దాన్ని ముట్టేకోరు కదా. అవునండి. అట్లా వదిలేసి ఉండుట వ్యవహారం కొరకు. చాలా గురువు గారు మొన్న కూడా చెప్పారు యూట్యూబ్ లో. వ్యవహారానికి రమగా ఉండు, స్వానుభవంగా నేనుగా ఉండు. నేనుగా ఉండడం అనేది మీ స్వానుభవము. అది వ్యవహారం కాదు. దేనికి వ్యవహారం లేదు. నేనుగా ఉండడంలో వ్యవహారం లేదు. నేనుగా ఉన్నారంతే. ఆ నేను ఎవరో కాదు, ఏది కాదు. అది స్వయము. పట్టగారు అనేది గుర్తిస్తే నిజంగా పట్టగారికి వ్యవహారం లేదు. అవునండి. ఉందంటారా? లేదండి. కానీ నేనుకు అవసరం అయినప్పుడు ఇది ఉపకరణం కాబట్టి నేనుకు ఉపకరణంగా ఉంది అంతే పట్టగారు. అవునండి. నేను ఉపయోగించుకునే వస్తువుగా ఉంది పట్టుగారు. ఇక్కడ ఎవరు పట్టుగారు? రమ. కాబట్టి రమ నేను ఉపయోగించుకునే వస్తువుగా ఉండాలి. నేను ఉపయోగించుకునే వస్తువు ఉన్నప్పుడు నేను స్వయం అవుతుంది. ఇది కార్యార్థమై ఉపయోగించుకునే వస్తువుగా ఉంటుంది.
అవును గురువు గారు. వేదాంతపరమైన మాటలకు పెద్ద అవకాశం ఉండదు. ఎందుకు ఉండదంటే పట్టుగారికి పని ఉంటుంది, అవస్థలు ఉండదు. రాగద్వేష కామక్రోధాలు ఇచ్చేది అన్ని పోతాయండి, ఒక్క పెట్టినే ఎగిరిపోతాయి అనమాట అండి. ఉమ్, ద్వంద్వాలు పోతాయి, ఇవన్నీ పోతాయండి. ఉమ్, ఉమ్. ఒక్క మాటలోనే వెళ్ళిపోతున్నాయి. ఇది పట్టగారని గుర్తించడం అంటే అంటే చూడటానికి ఇది పట్టగారనే మాట మాట్లాడేస్తున్నాం. ఉపకరణాన్ని ఉపకరణం గుర్తించడం అయిపోయింది, అకౌంట్ క్లోజ్ అయిపోయినట్టు. పట్టగారు స్వతహాగా ఉనికి లేదని కదా చెప్పారు. ఉమ్, లేదు గురువు గారు. ఆ ఉనికి లేనప్పుడు ఎవరు ఉనికి ఉంటుంది? ఉమ్, వాడు ఉనికే కదా. వాడు అవును. కంప్లైంట్ చేయడు. ఉమ్, ఎందుకు కంప్లైంట్ చేయడంటే వాడు పని బుట్టు ఒకటే, వాడికి అభేదం ఉంది. ఆ, ఆ. కంప్లైంట్ చేసిన అవసరం లేదు వాడికి. ఎందుకంటే రాగము తానే, ద్వేషము తానే, అన్ని ద్వేషము తానే. తానే. అవునండి. వాడికి ఇతరం అనేది లేదు. ఇప్పుడు వాడికైతే ఇతరము మాయగా రమ మాట్లాడిందా మరి? మన లెక్కల్లో అయితే ఇతరం లెక్కకు వస్తుంది, కానీ మాయకు వాడికి వచ్చి. ఇతరం ఎట్లాగవుతుంది? వాడిదే కదా ఈ సృష్టి అంతా. అవును గురువు గారు. అరిషట్ వర్గాలు వాడికి అన్యము కాదు. ఉమ్, కాబట్టి వాడి పర్మిషన్ మేరకు వర్తించేవి ఉమ్, వాడు కంప్లైంట్ ఎందుకు చేస్తాడు? ఉమ్. ఓకే, ఎవరు భేదభావం పోతుంది అంతే. పట్టగారు కలిగిన వాడు కంప్లైంట్ చేయడు, ఉమ్, పట్టగారికి ఆ గొడవ లేదు. ఉమ్, అంటే సరే ఎవరికున్నాయి? ఉమ్. బుద్ధిలో పట్టగారాన్ని గుర్తించడంతో అక్కడే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఉమ్, ఉమ్. గిఫ్ట్ పట్టగారు కలిగిన వాడిగా ఉంటారు, గిఫ్ట్ ఉమ్, ఉమ్, లేకపోతే పట్టగారుగా ఉంటారు. పట్టగారుగా ఉండి వాడు ఉపయోగించుకుంటున్నాడు అని ఉన్నప్పుడు దాన్ని శరణాగతి అన్నారు మాటకొచ్చి. ఉమ్, లేదు చెప్పుకుంటే మీరు మీరు మీకు ఉపకరణముగా ఇది పట్టుకారు ఉంటుంది అనమాట. ఉమ్. ఇక్కడ మాటలు ఎక్కడ ఉన్నాయి? లేదు గురువు గారు. మాట్లాడుకోవడానికి అవసరం ఎక్కడ ఏర్పడుతుంది? లేదండి. అట్లా అయిపోతాయి అనమాట అండి. ఉమ్. ఇక్కడ పోగొడు మరుపు కార్యం వాడు. చేసుకున్నట్టు చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఒక మనిషి కంప్లైంట్ చేస్తాడు, కానీ సృష్టిలో ఏ ప్రాణి కంప్లైంట్ చేయడం లేదు. అవునండి గురువు గారు. అసలు కానీ మరి ఆ బుద్ధి మనిషికి ఒక్కడికి ఉంది, పశుపక్షాదులకి లేదనే కదా గురువు గారు. అందుకని మానవ జన్మలో మరి ఈ ముక్తి అనేది. కానీ పశుపక్షాదులకు కూడా ముక్తి ఉంది అని మన పురాణాలు మళ్ళీ కదా. ఆ మోక్షం పొందింది, గజేంద్ర మోక్షం అనే అదే రెండు కూడా చెప్పటం జరిగింది కదా గురువు గారు. బుద్ధిజీవులు, మానవులు అని. అవి మన లెక్కలే, ఆ లెక్కలు అనేది మనమే లెక్క అంటారు. ఉండదు. ఉమ్. మీ లెక్కలే వర్తిస్తాయి. ఓకే గురువు గారు. అదేమీ చెప్పట్లేదు అని అంటే. ఈ సృష్టిలో ఉన్నదంతా మీ లెక్కే వర్తిస్తుంది. ఎందుకంటే ఇదే ఉపకరణం నిజమైతే అది ఉపకరణమే కదా లెక్క వస్తుంది. ఈ ఉపకరణం నిజమైతే అది కూడా ఉపకరణమే కదా మీకు. ఈ పశుపక్షాదులు కూడా ఉపకరణం అంటారా గురువు గారు? కాదు, రమే మీకు ఉపకరణం అయినప్పుడు అవి కూడా మీకు ఉపకరణమే లెక్క వస్తుంది. అవును గురువు గారు. మరేమి అప్పుడు వాటిని అప్పుడు మీ మాటే వర్తిస్తుంది. మీ ఉపకరణంకి ఇక్కడ సత్తా ఉంటే దానికి ఉంటుంది, మీకు లేకపోతే దానికి ఉండదు.
వీళ్ళకే వర్తిస్తుంది. మీరు ఉపకరణం అనేసారనుకోండి, ఉపకరణం అని అనేసారనుకోండి, ఇంకా అక్కడితో కథం కదా. దీన్ని ఏమి అందం కుదరదు, ఎందుకంటే అది కూడా మీకు ఉపకరణమే లెక్క వస్తుంది ఆ నేనుకి. నేనుకి ఉపకరణం అంటే ఒక రమ అనుకుంటున్నది కాదు, దానితో సహా సకలము నేను ఉపకరణమే. అవునండి, ఉపకరణం చేసుకుంటే చాలు. ముందు దీన్ని ఉపకరణం అని గుర్తిస్తే ఈ ఉపకరణం లెక్కే వర్తిస్తుంది. ఆలోచన వస్తుంది. రమ అనేది ఆలోచన కదా వాడికి, ఆలోచన. ఈ ఆలోచన నిజమైతే ఉన్న ఆలోచనలన్నీ నిజమవుతాయి. ఇదే ఆలోచన ఇప్పుడు కూడా ఆలోచన అనేది కూడా వాడికి ఉపకరణమే కదా. మళ్ళీ ఒక్కటి గురువు గారు ఇక్కడ అదే వర్తిస్తుంది, ఆ లెక్కే వర్తిస్తుంది. ఉపకరణాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటాడు ఉపకరణం కలిగిన వాడు, ఉపకరణాన్ని ఉపయోగించుకునేవాడు. గురువు గారికి ఉన్న ప్రశ్న అండి, ఇప్పుడు ఈ అసలు నేనుకి రాగద్వేషాలు లేవు, దేహమేమో నేనుకు ఉపకరణం అయ్యిందండి. ఈ ఉపకరణం మరి జడం అయ్యింది. మరి ఈ ప్రశ్నలు వేస్తుంది ఎవరిక్కడ? అసలు నేనుకి అవసరం లేదు, ఈ జడమైన ఉపకరణానికి తెలియదు, ఇది అవసరం లేదు. ఈ మధ్యలో ఉండే ఈ మాయాశక్తిగా, లేకపోతే ఇది రత్నరమలోకి వచ్చేయడం వల్ల వస్తున్న విషయం అంటారా? ఈ రాగద్వేషాలు, ఈ విచారణ అంతా ఎవరికంటారు ఇది? అది మీరు అడిగి తెలుసుకుంటే రెడీమేడ్ అయిపోతుంది, మీరే ఛేదించాలి. నిన్న చెప్పారు కదమ్మా చిట్టెడు గ్రంథి అని, అదే అదే మాయ అవుతుంది. పతంగం గారు మీరే ఛేదించాలి, మీ లోపల నుండి వస్తుంది. ఆరా తీస్తే పోతున్నాను. ఎవరు 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 అని మీరు ఆ ఎవరు అని మీరు ప్రశ్నార్థకం వేసి దాన్నే చూస్తూ ఉండండి, మీ సమాధానం వస్తుంది. ఆ సమాధానం పనిచేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా చెప్పుకున్నా ఇది రెడీమేడ్ అయిపోతుంది, మళ్ళా మాట్లాడుకోవడానికి మనకు వస్తాయి ఈ మాటలు. అప్పుడు ఏంటే ఇప్పుడు నేను చెప్పే మాట అర్థం అవుతుందా? ఒకవేళ రెడీమేడ్ అయిపోతుంది, నేను ఏదైనా చెప్పొచ్చు, మీరు ఏనొచ్చు, మళ్ళీ సిద్ధాంతంలోకి వచ్చేస్తుంది. మళ్ళా మనం మాట్లాడేసుకుంటాం, ఆ మాటని మాట్లాడేసుకుంటే సిద్ధాంతం అవుతుంది. కానీ మీ అనుభవానికి అందాలంటే ఆ ప్రశ్ననే చూస్తూ ఉండాలి మీరు. అసలు నిజంగా వస్తే అది ఎవరికి నిజమే కదా. మీరు గొప్ప సందేహాన్ని అడిగారు. ఏంటి ఇదే ఉపకరణం అంటున్నావు, దాని అంతా అది స్వతంత్రించి కార్యకలాపాలు చేయదు, ఆడికి అవసరం లేదు, మధ్యలో ఎవరికి వస్తుంది? అవును, ప్రశ్నించాలి, మీరు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే సమాధానం ఉంది, మీ దగ్గరే ఉంటుంది. అది ఆ సమాధానం మీకు ఉపయోగపడుతుంది. విన్న సమాధానం ఉపయోగపడదు, విన్నది రెడీమేడ్ అయిపోతుంది. అవునండి, నాకు నా ప్రశ్నలో సమాధానం ఉంది కనుక. ప్రశ్నలో ఉన్న సమాధానాన్ని మీరు గుర్తించినప్పుడు ఆ సమాధానం మీదవుతుంది. అవునండి, మళ్ళీ ప్రశ్న పుట్టదు. ఆ ప్రశ్న పుట్టదు, ఇప్పుడైతే పుడుతుంది. ఎందుకంటే రెడీమేడ్ ఆన్సర్ కదా, ఎవరో చెప్పేస్తారు. చెప్పేస్తే మీరు వినేస్తారు. మళ్ళీ అది ఊరికే అది విన్న మాటే కానీ మీ నుంచి వచ్చిన మాట లెక్కకు రాదు. మీ సొంతం అయిపోవాలంటే మీరే దాన్ని మీరే చూడాలి. దాన్ని చూస్తే మీకు సమాధానం వస్తుంది మీరుండే. ఆ సమాధానం మీరైపోతారు. అప్పుడు ఇక మళ్ళా ప్రశ్న రాదు. ఏ ప్రశ్నకి సమాధానము దొరికితే ఇంకా ప్రశ్న ఉదయించకుండా ఉంటుంది, దానికి సమాధానం అనేది అర్థం. ఇంక మరలా ప్రశ్న పుట్టదు. పుడితే ప్రశ్నల పరంపరలో ఉన్నట్టే గాని సమాధానం దొరకలేనట్లు లెక్క. ఒకవేళ ప్రస్తుతం ప్రశ్న రూపంలో లేకపోయినప్పటికీ దేహం లేననే భావన ఉంటే మీకు ఎప్పుడోకప్పుడు ప్రశ్న ఉదయించే తీరుతుంది, సందేహం లేదు. ఎందుకంటే దేహమే అంటి పెట్టుకుని ఉంటుంది ప్రశ్న. దేహం అంటేనే ప్రశ్న. సందేహం ఉంది కదా, దేహం ఉంటే సందేహం ఉంది అని చెప్పారు. అవునండి,
అయితే దేహము కాకుండా ఉండవలనని కూడా సమాధానం చెప్పారు. అవునండి. దేహం సందేహం కాకుండా లేకుండా ఉండాలి ఉంటేనే అంటే సందేహం దేహం నివృత్తి వదిలి అవుతుంది కానీ దేహంగా ఉంటే సందేహం లేకుండా ఎందుకు ఉంటుంది? ఉంటుంది. ఉంటుందండి. ఇప్పుడు దేహంగా ఉండి మీ సందేహానికి సమాధానం అంటే ఆ సమాధానం రెడీమేడ్ అవుతుంది కానీ దేహము కాకుండా ఉండడానికి పనికిరాదు కదా ఆ మాట. అవునండి, అవునండి, అవును. మీరు దేహము అంటే కాకుండా ఎంత ఎంత ఉండవాలంటే మీరు సమాధానమైనా దేహం కాకుండానే ఉండాలి. ఉండాలండి. ఆ స్థితికి వెళ్ళి దీన్ని ఉండాలి తప్పించి ఇందులో మాట వరుసకి ఎలాంటి సమాధానం తీసుకొచ్చినా అది ఫుల్ఫిల్ ఎవరు అవ్వదు ఇక్కడ. చెప్పిన మాట అయినా సరే ఓహో ఇలా చెప్పారు బాగుందని సంతృప్తి ఎందుకు ఊరుకుంటుంది, మళ్ళా మామూలుగానే ఉంటుంది. దేహం మీరు అనుకునే భావన ఉంది కాబట్టి సందేహం ఉండనే ఉంటుంది. అవునండి. అది మీకు ఎట్లా అవసరానికి ఉపయోగపడుతుంది? అవసరానికి ఉపయోగపడాలన్నారు గురువు గారు. అవసరానికి ఉపయోగపడింది కదండి. అవునండి. ఇప్పుడు అవసరానికి ఉపయోగపడేదిగా ఉండాలి. మీ నుండి మీకు వచ్చిన సమాధానం మీకు అవసరానికి ఉపయోగపడుతుంది. ఎవరో చెప్పిన మాటలో మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది, అవసరానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ అది పక్కవాడు డైరీ అయిపోతుంది కదండి. అంతే కదా. ఎవరో డైరీలో ఉన్న విషయాలు చదువుకుని చెప్పుకోవడం లాంటిది. అవునండి. దేహం ఉంటే సందేహం ఏదో రూపంలో అంటుపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు సందేహ రూపంలో ప్రశ్న రూపంలో ఉండకపోవచ్చు, తర్వాత అయినా వస్తుంది. ఎందుకంటే దేహం ఉంది కాబట్టి. మరి సందేహం పోవాలంటే ఏమి? దేహస్థితి దాటాలండి. కాకుండా ఉండుట, దేహము కాకుండా ఉండవాలి. అంతే అంతే. అలాగే కదా చెప్పారు, కలగాని దేహం కాకుండా ఉండవాలి. దేహం కాకుండా ఉండవాలి అంటే ఏం చేయాలి? దేహం కాకుండా ఉండవాలి. మరలా దానికి ఏం చేయాలి? మాటలు కుదరదు. దేహం కాకుండా ఉండవాలంటే ఏం చేయాలి? దేహం కాకుండా ఉండవాలి అంతే. నిద్రపోవాలంటే నిద్రపోవాలి అంతే. అంతే.